హాయ్ అండి. నమస్తే. భవజ్ఞాస్ కిచెన్‌కి స్వాగతం. ఈరోజు మన కిచెన్‌లో బఠానీ చాట్ అచ్చు స్ట్రీట్ స్టైల్‌లో ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. ఈ చాట్ కోసం ముందుగా ఎండు బఠానీలు, ఇందులో 2 రకాలు ఉంటాయండి, తెల్లనివి, పచ్చనివి. తెల్లని బఠానీ తీసుకుని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. సాయంత్రం చాట్ చేయాలి అనుకుంటే ఉదయం 8కి అట్లా నానబెట్టుకుంటే సాయంత్రం 5కి అలా మనం ఉడకబెట్టుకోవచ్చు. ఇలా నానిన వాటిల్లో కొద్దిగా ఉప్పు వేసి కుక్కర్లో పెట్టి మెత్తగా ఉడికించుకోవాలి. తరువాత స్టవ్ మీద మూకుడు పెట్టుకుని అందులో కొద్దిగా నూనె వేసి కొద్దిగా జీలకర్ర, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఇందులో సన్నగా తరిగిన టమాటాలు కూడా వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయలు టమాటాలు కొంచెం మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇవి వేగి మగ్గేలోపు ఒకసారి కుక్కర్ మూత తీసి బఠానీ ఉడికిందో లేదో చూద్దాం. బఠానీ ఉడికిపోయిందండి. ఈ టమాటా ఉల్లిపాయ కూడా కొద్దిగా వేగింది. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలాగా వేయించుకుందాం. ఇది కూడా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా పుదీనా వేసుకుందాం. పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని ఇవి కూడా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పుదీనా కొత్తిమీర కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు, మన రుచికి తగ్గట్టుగా కారం కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, కారం చూసి వేసుకోండి. ఇందులోనే కొద్దిగా గరం మసాలా, కొద్దిగా చాట్ మసాలా కూడా వేసుకోవాలి. ఒకవేళ చాట్ మసాలా లేకపోయినా టేస్ట్లో పెద్ద మార్పేమీ ఉండదండి, మనం నిమ్మరసం పిండుతాం కదా. ఈ మసాలాలు కూడా కొద్దిగా వేగేలాగా వేయించుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు పోసి ఇవి మెత్తగా ఉడికేలాగా ఉడికించుకుందాం. ఎక్కువ కాదు, కొద్దిగా నీళ్లు, ఇవి ఉడకడానికి సరిపడా మాత్రమే నీళ్లు పోసి ఉడికించుకుందాం. మసాలాలు మాడిపోకుండా ఇలా కొద్దిగా నీళ్లు పోస్తే చక్కగా వేగుతాయి మసాలాలు. ఎక్కడన్నా టమాటా కొంచెం ముక్కలుగా ఉంటే ఇలా గరిటతో మెదుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇవి ఉడికేలోపు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బఠానీలని కొద్దిగా పక్కకు తీసి పెట్టుకుని కొన్నిటిని మిక్సీ గిన్నెలో వేసుకుని మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం కచ్చా బిచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ బఠానీ పేస్ట్ని కూడా ఈ ఉల్లిపాయ మిశ్రమంలో వేసుకుని అలాగే పక్కకు తీసి పెట్టుకున్న బఠానీలను కూడా వేసుకుని ఇవి మొత్తం ఈ ఉల్లిపాయ మిశ్రమంలో కలిసేలాగా కలుపుకోవాలి. ఇవి మొత్తం కలిసిపోయిన తర్వాత ఇవి మొత్తం కలిపి ఉడకడానికి ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. ఎక్కువ నీళ్ళేమి అవసరం లేదండి, అన్నీ ఉడికిపోయినవే కదా. సుమారుగా ఒక అర గ్లాసు పైన గ్లాసు లోపు నీళ్ళైతే సరిపోతాయి. ఇవి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇవి మొత్తం ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మనకి ఎంత చిక్కగా కావాలో అంత చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మరి గట్టిగా అయ్యేంత వరకు స్టవ్ మీదే ఉంచేస్తే అది కొద్దిగా చల్లారి మనం తినేటప్పటికి ఇంకా గట్టిగా అయిపోతుంది. కాబట్టి కొద్దిగా పల్చగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నేను ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకున్నాను. ఇలా అయితే సరిపోతుంది మనం తినేటప్పటికి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. దీనిపైన సన్నగా తురుముకున్న క్యారెట్ తురుము, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన కొత్తిమీర, ఉంటే కొద్దిగా కార్న్‌ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చండి. ఇది పూర్తిగా ఆప్షనల్. నేను ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి కాబట్టి వేశాను. పైన కొద్దిగా వేరుశనగ పప్పు కూడా వేసుకుని కొద్దిగా నిమ్మరసం పిండుకుని తింటుంటే అచ్చు మనం రోడ్డు పక్కన బండి మీద తిన్నట్టే ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుందండి. పైన గార్నిషింగ్కి వేసుకున్నవన్నీ మన ఇష్టమండి, మనకు నచ్చినవి వేసుకోవచ్చు. మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అందించండి. థ్యాంక్ యూ.